హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీ నివేదిక రెడీ. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నూతన పీఆర్సీ నివేదిక రెడీ అండి. సో, మరి ఎప్పుడు అమలు చేస్తారు? అసలు ఏంటి అనే ప్రాసెస్ అంతా కూడా తెలుసుకుందాము. సో, తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలపైన సర్కార్ ఇప్పుడు ఎప్పుడు కరుణిస్తుందనైతే ఆశగా ఉన్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, పీఆర్సీ, ఇతర పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అరియర్స్ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రవేశపెట్టే తొలి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్‌లో అయినా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏల గురించి శుభవార్త వస్తుందనైతే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. పీఆర్సీ గడువు ఎప్పుడు ముగిసింది. దీనివల్ల ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు. దాదాపుగా 16% డీఏ అంటే 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఉద్యోగికి లక్షల్లో నష్టపోతున్న పరిస్థితి. దీనికి తోడు ఉద్యోగుల ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్ అలాగే వస్తు సేవల పన్ను జీఎస్టీ రూపంలో పన్నులు చెల్లిస్తూ ఉన్నారు. ఉద్యోగులు చెల్లించే పన్నులు ప్రభుత్వం తీసుకుని వివిధ వర్గాల ప్రజల సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తోంది. కానీ ఉద్యోగుల, పెన్షనర్ల సంక్షేమానికి మాత్రం నిధులు కేటాయించకపోవడం అన్యాయమని ఉద్యోగులు భావిస్తున్నారు. పీఆర్సీ నివేదికపై మీనవేశాలు. ఇంతలో ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పుడే వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. నివేదిక స్వీకరణకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందంటూ వార్త. సో, పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీతో మరింత ఒత్తిడి తప్పదని ప్రభుత్వం భయపడుతున్నట్టు సమాచారం. దీని కారణంగా ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు కొంతవరకు పీఆర్సీలు ఇచ్చింది. కానీ ఉద్యోగుల సంఘాలతో మాట్లాడకుండా, ఉద్యోగులను కలవటానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేసింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసహనంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేశారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పీఆర్సీ, డీఏ పెండింగ్ బిల్లులు ఇస్తుందని ఆశించారు. ఉద్యోగుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి నెరవేరుస్తుందనైతే ఆశిద్దాము. ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పీఆర్సీలకు సంబంధించి నివేదిక సిద్ధమైనా కూడా స్వీకరించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పీఆర్సీ ఇప్పట్లో లేనట్టేనా అని ఆందోళన చెందుతున్నారు. పీఆర్సీ ప్రయోజనాలు ఇవ్వటం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడువు జూన్ 2023 జూన్ 30తోనే ముగిసింది. 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. కేసీఆర్ సర్కార్ 2023 అక్టోబర్లో వేతన సవరణ సంఘాన్ని నియమించింది. ఉద్యోగ సంఘాల నుంచి పీఆర్సీ ప్రతిపాదనలు కూడా స్వీకరించింది. సుదీర్ఘ కసరత్తు, చర్చల తర్వాత కొన్ని నెలల క్రితమే పీఆర్సీ నివేదిక సిద్ధమైంది. రిపోర్టును సమర్పించేందుకు అధికారులు ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదు. పీఆర్సీ నివేదిక అంటేనే ప్రభుత్వానికి భయమేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో లేదా ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో పెండింగ్ బిల్లుల విడుదల గురించి మాత్రమే చెబుతున్నారని, పీఆర్సీ గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఉద్యోగులు అంటున్నారు. నివేదికను తీసుకోకుండా కాలయాపన చేస్తూ పీఆర్సీపై నెపం నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఫిట్మెంట్ పెంచకపోతే హామీలు నెరవేర్చలేక, ఆదాయాన్ని సమకూర్చుకోలేక ప్రభుత్వం సతమతమవుతోందని విమర్శలు వస్తున్నాయి. ఫిట్మెంట్ ఆశాజనకంగా లేకపోతే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పీఆర్సీ లే పీఆర్సీ అనే తేనె తుట్టును కదిలించడం ఎందుకనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందనైతే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి
బట్టి విక్రమార్కతో సమావేశమైనప్పుడు కూడా పెండింగ్ బిల్లులపై హామీ ఇవ్వడం తప్ప పీఆర్సీ ప్రస్తావన చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ ఎలా ఇచ్చింది అంటే, తెలంగాణలో మొదటి పీఆర్సీ సీఆర్ బిస్వాల్ కమిటీ 7.5% ఫిట్మెంట్‌ను సిఫార్సు చేసింది. కానీ కేసీఆర్ 30% ఫిట్మెంట్‌ను ప్రకటించారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి 12,595 కోట్ల అదనపు భారం పడింది. కరోనా కష్టాలు ఉన్నా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను గుర్తించి భారాన్ని భరించేందుకు సిద్ధపడింది. 2015లో 43% ఫిట్మెంట్‌తో పీఆర్సీని అమలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అంతకంటే తక్కువ ఫిట్మెంట్ ఇస్తే మోసం చేసినట్టవుతుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. జూలై 1 నుంచి రెండో పీఆర్సీ వర్తింపచేయాలి. ప్రస్తుత పీఆర్సీలో పాత బకాయిలు ఇస్తారా? ఇస్తే ఎప్పటి నుంచి వర్తింపజేస్తారనే సందేహాలు ఉద్యోగుల్లో ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఒక పీఆర్సీకి, మరొక పీఆర్సీకి మధ్య కాలానికి గల వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు 5% మధ్యంతర భృతిని ప్రకటించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ బకాయిలను మానిటరీ బెనిఫిట్ రూపంలో ఇస్తుందా? నోషనల్ బెనిఫిట్ రూపంలో ఇస్తుందా అనే సందిగ్ధంలో ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీలో ఆలస్యమైంది. ఐఆర్ కూడా తక్కువ ఇవ్వడం, డీఏలు కూడా పెండింగ్‌లో పెట్టడం ఉద్యోగులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిస్వాల్ కమిటీ 7.5% ఫిట్మెంట్ సిఫార్సు చేస్తే కేసీఆర్ 30% ఫిట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వంపై అప్పుడు 12,595 కోట్లు భారం అదనంగా పడింది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే పీఆర్సీ అనేది నివేదిక రెడీగా ఉన్నా సరే ప్రభుత్వం ప్రస్తుతం దాని జోలికైతే వెళ్ళే పరిస్థితిగా కనిపించటం లేదు. సో, త్వరలోనే పెండింగ్ బిల్లులు, ఐఆర్, పీఆర్సీ వీటన్నిటి గురించి శుభవార్త వస్తుందనైతే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.